ఒకవేళ నిజంగా 14 స్థానాలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదా? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అంటే ఆ పరిపాలనకు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆమోదించిరని అనుకోవచ్చా? అంటే మీరు చెప్పింది చాలా హైలీ హైపోథెటికల్, చాలా ఏమంటారు, సాధ్యం కానటువంటి సినారియో లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే 88 స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2019లో 9 స్థానాలకు పడిపోయింది, ఆగిపోయింది. 9 స్థానాల దగ్గర ఆగిపోయింది. ఈ పార్టీకి 63 స్థానాలే ఉన్నాయి. నీకు 14 స్థానాలు ఎట్లా వస్తాయి? అసలు రాష్ట్ర చరిత్రలో 14 స్థానాలు ఎప్పుడన్నా ఏమైనా ఒక పార్టీకి వచ్చినాయా? ఏ స్వీప్ ఉన్నప్పుడు కూడా రాలే ఒక పార్టీకి. దట్ ట్రైపోలార్ కాంటెస్ట్ అని చెప్పి అందరు చెప్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటున్నారు. ముగ్గురు కలిసి కొట్లాడినప్పుడు ఎట్లా వస్తుంది? లాస్ట్ టైం అయినా ఇద్దరే కలిసి కొట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కనీసం కొట్లాడే పరిస్థితులలో కూడా లేకుండే. అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు వచ్చినాయి. నువ్వు అట్లా 3 స్థానాలు 4 స్థానాలు వేసుకుంటూ పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి హయ్యర్ సైడ్లో ఎన్ని వస్తే మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఓకే. కాబట్టి 14 స్థానాలు రావడం అనేది నరేంద్ర మోడీ గారు 400 స్థానాలు వస్తాయని చెప్పినట్టే ఉంది. 420 స్థానాలలో పోటీ చేసి 400 వస్తాయని చెప్తున్నారు. ఎట్లయితేనో ఈయన పోటీ చేసినటువంటి 17 స్థానాలలో ఆల్రెడీ 3 స్థానాలకు కనీసం క్యాండిడేట్లను కూడా ప్రకటించలేదు ఇప్పటిదాకా. అలా యాక్చువల్గా పోటీ చేస్తుంది ఇంకా 14 స్థానాలకి. నాకు తెలిసి ఇట్లాంటి కండిషన్స్లో 14 స్థానాలు రావడము, వస్తాయనుకోవడం అత్యాశన అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్గా ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మెజారిటీ స్థానాలు అనేటువంటి మాట కనుక చెప్పుండి ఉంటే ఫేస్ సేవింగ్ అన్న ఉండేది. 14 స్థానాలు వచ్చినప్పుడు 13 వచ్చినా ప్రజలు అంటారు, బాస్ నీకు 14 నువ్వు 13 వచ్చినాయని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి 14 అనేది ఎట్టి పరిస్థితులలో ఒక పార్టీకి రావడం అయితే ఇంపాసిబుల్, అలా కాంగ్రెస్కి రావడం అసలుకే సాధ్యం కాదు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది నిజంగా? అంటే ప్రతిపక్షాలు అంటే బీఆర్ఎస్ని ఇటు బీజేపీ అటు కాంగ్రెస్, ఈ 2 పార్టీలు అసలు సీన్లోనే బీఆర్ఎస్ లేదు. మా 2 మధ్యలో అంటే 2 పార్టీల మధ్యలోనే పోటీ, వారికి ఒక్క స్థానం కూడా రాదనేది కూడా 2 పార్టీలు ప్రధానంగా చెప్తా ఉన్నాయి. నిజంగా సీన్లో లేదా బీఆర్ఎస్? అంటే ఒక రాజకీయ పార్టీ సీన్లో లేదు అని చెప్పి ప్రచారం చేయడంలోనే వారి యొక్క రాజకీయ అపరిపక్వత అంటాము, ఇమ్మెచ్యూరిటీ, పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ చాలా స్పష్టంగా అనిపిస్తుంది. నువ్వు ఐడియల్గా నేనే కనుక కాంగ్రెస్ బీజేపీ పొజిషన్లో కనుక ఉంటే, వారి స్థానంలో ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు ఉన్నాయి. కనీసం ఒక 10 స్థానాలలో బలంగా ఉంది. కాబట్టి అక్కడ నేను ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ప్రణాళిక వేసుకొని బీఆర్ఎస్ని కొట్టడానికి ప్రయత్నం చేసేది. కానీ వీళ్ళు చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంటిదంటే అసలు బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే లేదు, బీఆర్ఎస్ పార్టీ పోటీలోనే లేదు, ఊసులోనే లేదు. రకరకాల ఇట్లాంటి ఇంప్రాక్టికల్ ఇష్యూస్ని వాళ్ళ మైండ్లో జొప్పించుకొని ఈ పోటీని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ గారు బయటకు వచ్చినారు, 17 రోజుల పాటు బయట తిరుగుతున్నారు. కేసీఆర్ గారి స్టేచర్ని కొట్టగలిగేటువంటి నాయకులు కానీ, ఆ వాగ్దాటిని కానీ, ఆ ప్రజలతో కనెక్ట్ చేసేటటువంటి లీడర్లు కానీ బీజేపీలో, కాంగ్రెస్లో లేనేలేరు. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది? సడన్గా ఒక స్థానమే రాదు, అసలు ఒక్క స్థానం వస్తుందా రాదా తెలియనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వర్సెస్ హూ, ఓకే, బీఆర్ఎస్ వర్సెస్ హూ అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. ఒకవేళ ముందు నుంచి గనక బీఆర్ఎస్ పార్టీని బలమైనటువంటి ప్రత్యర్థిగా భావించి ఆ పార్టీని ఎట్లా కట్టడి చేయాలనేటువంటి మాటను ఆలోచన చేసుకొని ప్రణాళికలను కనుక సిద్ధం చేసుకుని ఉంటే కనుక బీఆర్ఎస్ని కొంత ఆపగలిగే శక్తి ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? సడన్గా బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఉత్తర తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ఏమో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఇటు దక్షిణ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి పార్టీ మొత్తం ఎన్నికల పోటీలోనే ఉండదు అనేది అయితే చాలా దుర్మార్గమైనటువంటి అనాలిసిస్, వెరీ వెరీ ఇంప్రాక్టికల్, అజ్ఞానపూరితం. ఎందుకంటే 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీ అసలు పోటీలోనే ఉండదు, ప్రజలు పట్టించుకోరు అనడం చాలా చాలా పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ. కాబట్టి ఓకే, ఒకవేళ ఆ పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీతో కనుక ఎన్నికలు పోటీ చేయాలా, ఎన్నికలలో కొట్టాడాలని కనుక నిర్ణయించుకుంటే కాంగ్రెస్ బీజేపీలు ఫలితాలు కూడా అంతే ఇంప్రాక్టికల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అంటే మీరు అన్నారు త్రిముఖ పోటీ అన్నారు. ఈ త్రిముఖ పోటీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, మీ అంచనా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా? అంటే నేను అనుకోవడం ఏంటంటే, జస్ట్ మీ అంచనా. నా అంచనా ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ 88 స్థానాలు గెలుచుకున్నప్పుడు 9 స్థానాలకు ఎట్లయితే లోక్సభలో పరిమితమైందో, అప్పుడు 63 స్థానాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు తెచ్చుకోగలుగుతుంది ఆ మ్యాథ్స్ ప్రకారం లెక్క పెడితే మీకు అర్థమవుతుంది. గట్టిగా మాట్లాడితే 4-5 స్థానాల కంటే ఎక్కువ రాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లుంటే బీజేపీ పరిస్థితి ఏంటిదంటే, ఒకవైపు 2 సార్లు దేశ ప్రజలు బీజేపీకి ఓటేసినారు,
మూడోసారి ఓటేసేటువంటి పరిస్థితి ఉందా అని అనుకుంటే గతంలో ఉన్నటువంటి ఫెర్వర్ అంటారు కదా, ఒక భావోద్వేగం కానీ ఆ వేవ్ కానీ బీజేపీకి కనిపిస్తలేదు. కాబట్టి తెలంగాణలో కూడా అది అప్లై అయ్యే అవకాశం ఉంది. పైగా మనం అందరం గమనించాల్సింది ఏంటిదంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో వ్యక్తులపైన ప్రజాప్రతినిధులపైనటువంటి వ్యతిరేకత పార్టీలను దెబ్బకొట్టింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత అనేక స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. ఇప్పుడు అదే రూల్ కనుక బీజేపీకి కూడా అప్లై చేస్తే నలుగురు క్యాండిడేట్లను గెలుచుకున్నటువంటి బీజేపీ ఆ క్యాండిడేట్ల పైనటువంటి వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ క్షేత్రస్థాయిలో చాలా ఎక్కువ ఉంది. నేను నిజామాబాద్కి సంబంధించినటువంటి వాస్తవ్యం. ఓకే, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ గారి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎందుకు ఉంది? ఆయన మాట్లాడే శైలి కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఎత్తుకున్న ఎజెండా కానీ, మీడియాతో మొదలుకొని వ్యక్తుల వరకు, పార్టీ నాయకుల వరకు బిహేవ్ చేసినటువంటి ప్రతి అంశం కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అరవింద్ గారి పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారి పరిస్థితి కరీంనగర్ టౌన్లో ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి. ఇప్పుడు ఏమైంది? ఆయన కరీంనగర్ పట్టణానికి కానీ కరీంనగర్ నియోజకవర్గానికి చేసినటువంటి ఏంటిది వాట్ ఈజ్ యువర్ రిపోర్ట్ కార్డ్ అంటే చెప్పే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి పరిస్థితి, మనం హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్లో చూస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి అన్నీ చూసినాం, ఏం తీసుకొచ్చిరు అని అంటే అక్కడ కూడా కిషన్ రెడ్డి గారు నేను ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చానని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ముగ్గురు క్యాండిడేట్ల పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. నాకు తెలిసి బీజేపీ పార్టీకి 1 లేదా 2 సీట్లు వస్తే చాలా గొప్ప అనేటువంటి మాట నాకు అనిపిస్తుంది. ఐ మే బీ లిటిల్ బయాస్ టువర్డ్స్ బీఆర్ఎస్, బట్ స్టిల్ దిస్ ఈజ్ మై రీడింగ్. హార్డ్లీ కాంగ్రెస్ మే గెట్ 3-4 వస్తాయి ఎక్కువ. ఓకే, బీజేపీకి 1-2 వస్తే గొప్ప అనేటువంటి మాట నాకు అనిపిస్తుంది. ఒకవేళ పాత ఎంపీ అభ్యర్థులు ఎవరు గెలవరు అనేటువంటిది నా బలమైనటువంటి విశ్వాసం. ఇంకా బీఆర్ఎస్కి సంబంధించి ఖచ్చితంగా అరౌండ్ 10 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం గత 4 నెలలుగా అగ్రికల్చర్ అండ్ పవర్ సెక్టార్లో వచ్చినటువంటి క్రైసిసే మేజర్ ఇష్యూ, నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ ప్రామిసెస్ బై ది కాంగ్రెస్. కాబట్టి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వలన ప్రజలలో ఒక ఆశ, ఒక హోప్ ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్ల కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ తినబోతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ నిజంగా 14 స్థానాలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదా? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అంటే ఆ పరిపాలనకు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆమోదించినని అనుకోవచ్చా? అంటే మీరు చెప్పింది చాలా హైలీ హైపోథెటికల్, చాలా ఏమంటారు సాధ్యం కానటువంటి సినారియో లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే 88 స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2019లో 9 స్థానాలకు ఆగిపోయింది. 9 స్థానాల దగ్గర ఆగిపోయింది. ఈ పార్టీకి 63 స్థానాలే ఉన్నాయి. నీకు 14 స్థానాలు ఎట్లా వస్తాయి? అసలు రాష్ట్ర చరిత్రలో 14 స్థానాలు ఎప్పుడన్నా ఏమైనా ఒక పార్టీకి వచ్చినాయా? ఏ స్వీప్ ఉన్నప్పుడు కూడా రాలే ఒక పార్టీకి. దట్ ట్రైపోలార్ కాంటెస్ట్ అని చెప్పి అందరు చెప్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటున్నారు. ముగ్గురు కలిసి కొట్లాడినప్పుడు ఎట్లా వస్తుంది? లాస్ట్ టైం అయినా ఇద్దరే కలిసి కొట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కనీసం కొట్లాడే పరిస్థితులలో కూడా లేకుండే. అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు వచ్చినాయి. నువ్వు అట్లా 3 స్థానాలు 4 స్థానాలు వేసుకుంటూ పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి హయ్యర్ సైడ్లో ఎన్ని వస్తే మీరు లెక్క పెట్టుకోవచ్చు.